రామాయణం అంటే అందరికీ శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఇలా ప్రధాన పాత్రల గురించే తెలుసు. కానీ శ్రీరామచంద్రుడికి సోదరి ఉందని చాలా మందికి తెలియదు. రామాయణం గురించి వచ్చిన సినిమాలు, సీరియల్స్ లో కూడా రాముడి సోదరి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఎందుకు? రాముడి అక్క గురించి ఎందుకంత రహస్యంగా ఉంచడం వెనుక కారణం ఏంటి? కోసల రాజు అయిన దశరథుడికి ముగ్గురు భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. కాని వీళ్లకు పిల్లలు లేనందువల్ల రాజ్యమంతా దుఃఖంలో ఉంది. అప్పుడు మహర్షుల సూచన మేరకు దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు. ఆ యాగం చేసిన వెంటనే నలుగురు కొడుకులు జన్మించారు. కౌసల్యకు రాముడు, సుమిత్రాదేవికి లక్ష్మణుడు, కైకేయికి భరతుడు, శత్రుఘ్నుడు జన్మించారు. నలుగురు కొడుకులు పుట్టడంతో కోసల రాజధాని అయోధ్య సంబరాల్లో మునిగిపోయింది. వాల్మీకి రాసిన వశిష్ఠ రామాయణానికి చెందిన ఆది పర్వంలో దశరథుడు ఎలా రాజు అయ్యాడో అనేది వివరించారు. ఇందులో ఎవరికీ తెలియని దశరథుడి యుక్త వయసు, వివాహం, కూతురు గురించి ప్రస్తావించారు. అద్భుత రామాయణం, ఆధ్యాత్మ రామాయణం కూడా ఈ విషయం గురించి ప్రస్తావించింది. అందరిలోనూ ఎంతో ఆసక్తిని క్రియేట్ చేస్తున్న శ్రీరాముడి సోదరి గురించి పూర్తి వివరాలు ఇందులో ఉన్నాయి. దాని ఆధారంగా రామచంద్రుడి సోదరి గురించి కొన్ని రహస్యాలు మీతో పంచుకోబోతున్నాం. కోసల రాజు అయిన అజ మరణించిన సమయంలో కొడుకు దశరథుడికి కేవలం 8 నెలలు. అతనికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత కోసల సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. ఇతను శక్తివంతమైన రాజుగా కీర్తించబడ్డాడు. ఉత్తర కోసల రాజ్యానికి చెందిన రాజుకి ఒక అందమైన కూతురుంది. ఆమె కౌసల్య. ఈమెను దశరథుడు పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఆ రాజు కూడా అంగీకరించాడు. కాని ఆ రాజు దశరథుడు బంధువులవుతారని, ఒకే గోత్రానికి చెందిన వాళ్లని తెలియదు. ఒకరోజు దశరథుడు సరియు నది దాటుతుండగా నదిలో కొట్టుకుపోతున్న పెట్టెను చూసి నదిలో దూకి ఆ పెట్టెను ఒడ్డుకు చేర్చి తెరిచి చూశాడు. ఆశ్చర్యపోయిన దశరథుడు రక్షించినది ఎవరినో కాదు, కౌసల్యని. అక్కడే కనిపించిన నారద మహర్షి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఇదే సమయమని, వెంటనే పెళ్లి చేసుకోమని సూచించాడు. వెంటనే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కౌసల్య ఆడపిల్లకు జన్మనిచ్చింది. కాని ఆ పాప కాలు సరిగ్గా లేకపోవడంతో వికలాంగురాలైంది. ఆ పాపకు శాంత అని పేరు పెట్టారు. దగ్గరి బంధువులు పెళ్లి చేసుకోవడం వల్ల పుట్టిన బిడ్డ వికలాంగురాలైందని మహర్షులు వివరించారు. అలాగే ఆ బిడ్డను ఎవరైనా దివ్యమైన జంటకు దత్తత ఇస్తే సాధారణ స్థితికి వస్తుందని సూచించారు. ఆంగదేశ రాజు అయిన రోమపాడకి ఆ పాపను దత్తత ఇచ్చారు. సరైన జాగ్రత్తలు ఇవ్వడం ద్వారా శాంతకి వికలత్వం పోయింది. ఆ తర్వాత రోమపాడ శాంతని ఋష్య శృంగ మహర్షితో వివాహం చేశారు. తర్వాత ఆరోగ్యవంతమైన పిల్లలు కలుగుతారని భావించి కూతురిని దత్తత ఇచ్చిన తర్వాత దశరథుడు సుమిత్ర, కైకేయిని వివాహం చేసుకున్నారు. ఎంతకాలానికి పిల్లలు కలగకపోవడంతో మహర్షుల సూచన మేరకు జరిపిన పుత్రకామిష్ట యాగం తన కూతురి భర్త అయిన ఋష్యశృంగ మహర్షి దగ్గర ఉండి నిర్వహించారు. ఈ యాగం తర్వాత దశరథుడు 4 కొడుకులకు జన్మనిచ్చారు. ఇది చూశారుగా శ్రీరాముడి సోదరి కథేంటో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.